Okay family, welcome back to my kingdom, Rider Fantasy. ఫ్రెండ్స్, మొదటగా నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ఇలానే మీ సపోర్టు నాకు అందిస్తూ ఉండాలని నా ప్రార్థన. ఫ్రెండ్స్, మత్స్యగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ రూపాన్ని సందర్శించిన తర్వాత మత్స్యగిరి కొండ మధ్య భాగంలో నిలువై ఉన్న పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుందాము. ఆలయాన్ని చేరుకునే మార్గంలో ఏర్పాటు చేసిన ఆర్చ్ స్వామివారి దర్శనానికి విచ్చేసే అశేష భక్తజనానికి స్వాగతం పలుకుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారా స్వామివారి ఆలయ ప్రాంగణాన్ని? ఇక్కడ నుండి చూస్తుంటేనే అద్భుతంగా ఉంది. బైక్ పార్క్ చేసి దర్శనానికి వెళ్తున్నాము. మధ్యాహ్నం కావడంతో ఆలయం స్వామివారి విశ్రాంతి కోసం మూయబడింది కాబట్టి బయట నుండి ఆలయాన్ని ధ్వజస్తంభ దర్శనం చేసుకున్నాము. ఆలయం లోపల స్వామివారి గర్భగుడి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉన్నారు. ఆ పక్కనే యజ్ఞస్థలంతో అద్భుతంగా ఉంది ఈ ప్రాంగణం. ఆ పరమశివుడి దివ్య దర్శనం కాకపోవడంతో మనసు ఏదోలా ఉంది. కానీ స్వామివారి కృప మనపై ఉండగా మనకేం దిగులు. స్వామివారి పురాతన ఆలయం తెరిచే ఉంది. ఆలయంలోకి అడుగు పెట్టామో లేదో మస్తు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఆనాటి నిర్మాణ శైలి ఎంత అద్భుతంగా ఉందో. ఎలాంటి ఆడంబరం లేకుండా పూర్తి సహజత్వంతో కూడిన ఆలయంలో దర్శన భాగ్యం మర్చిపోలేని అనుభూతి. ఆలయం నుండి బయటికి వచ్చి చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ ముందు కదిలాము. ఈ ప్రాంగణంలోనే నాగదేవత దర్శన భాగ్యం కూడా కలుగుతుంది. అలా ముందు కదులుతూ రాగా కేసరి రంగులో చిరునవ్వుతో మహాబలి ఆంజనేయ స్వామి కనిపిస్తారు. ఇంకా ముందుకు రాగా విశ్వస్వరూపం దర్శనమిస్తుంది. ఒకే ప్రాంగణంలో దివ్యమూర్తుల దర్శనం మాటల్లో చెప్పలేని మధురానుభూతి. తరువాత నవగ్రహ మండపంలో నవగ్రహాధిపతుల దర్శనం చూసి తీరాల్సిందే. కొద్దిసేపు ఆలయంలో గడిపిన తర్వాత అక్కడి నుండి ముందు కదిలాము. ఇంకా కొండపై నుండి కొంచెం దూరం కిందికి రాగా సీతా లక్ష్మణ ఆంజనేయ స్వామి సమేత శ్రీరామచంద్రుల వారి ఆలయం సందర్శించవచ్చు. ఈ ఆలయానికి ఎదురుగా ఆకాశాన్ని అంటేలా ఉన్న పాలరాతి వర్ణంతో ముఖంపై చిరుదరహాసంతో ఇక్కడికి విచ్చేసే భక్తులను చూస్తున్న మహాబలి వీరాంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహం ఎంత చూసినా తనివి తీరడం లేదు. స్వామివారి ప్రాంగణంలోనే ఉండి స్వామివారిని అలానే చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇక తర్వాతి గమ్యానికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. వేములకొండకు వలిగొండ నుండి వచ్చే వాళ్ళు ఈ మార్గం గుండా వస్తే సులువుగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా అద్భుతమైన ప్రకృతి సౌందర్యాల గుండా తీసుకెళ్లే ఈ రోడ్డు మార్గం అందుబాటులో ఉంది. మాకు తెలియకుండా మేము పంట చేల మధ్య నుండి వెళ్లే మట్టి రాళ్లతో కూడిన రోడ్డుపై ప్రయాణిస్తూ చేరుకున్నాము. అయినా అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్సేలే.
మొత్తానికి ఈ రోజు ఈ ప్రయాణం నాలో మర్చిపోలేని అనుభూతినిచ్చింది. అంతేకాకుండా ఆధ్యాత్మిక శక్తితో ఎంతో మానసిక ప్రశాంతతను పొందేలా చేసింది ప్రయాణం. If you like anything, click on the like button, share the video. Subscribe my channel Rider Fantasy to watch more updated videos. Click on bell icon to get notifications of my future posts.